నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జనగర్జన సభ నిర్వహించారు. సభ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకటరామారెడ్డి, నవీన్ రెడ్డి, ఎమ్మెల్యేలు విజయుడు, ఇన్ఛార్జి మరి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలు పెడుతున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, అలాగే గతంలోనే తాము ఆల్మట్టి ఎత్తు పెంపును అనుకున్నామని వారు తెలియజేశారు. టెండర్ కూడా పూర్తయింది. ఈ 2 నెలల్లో రేవంత్ రెడ్డి నిజంగానే నల్లమల బిడ్డ అయితే, అచ్చంపేట గడ్డ మీద పుట్టిన కొండరెడ్డి పల్లిలో పుట్టిన బిడ్డ అయితే ఈ 2 ఏళ్ళు సరిపోలేదా? పూర్తి చేసినందుకు పూర్తి చేయలేదు. ఎక్కడ ఉన్నదాన్ని అక్కడనే వదిలిపెట్టిండు. మరొక 75,000 ఎకరాలకు మీకు కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, చెత్త కాలేజ్ ఫీజు గురించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు 90% పూర్తి చేసినారు. ఏదులా పూర్తయింది, నార్లాపూర్ పూర్తయింది, వట్టెం పూర్తయింది, కరీంనగర్ రిజర్వాయర్ పూర్తయింది, ఉత్తరాపూర్ పూర్తయింది. మొత్తం రిజర్వాయర్లన్నీ పూర్తయినాయి. 90% పూర్తయింది. నార్లాపూర్ దగ్గర ఒక పంపు కూడా చాలు చేసి నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. 90%